శశివర్ణం భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గజాననాయ నమః. ఓం వరసిద్ధి వినాయకాయ నమః. ఓం మంగళప్రదాతాయ నమః. ఓం పార్వతీప్రియతనూజాయ నమః. ఓం శ్రీ రాధాయ నమః. మనం నిన్నటితోటి కిష్కింధ కాండ పూర్తి చేసుకున్నాం. ఇవాళ నుంచి మనం సుందరకాండలో ప్రవేశిస్తున్నాం. నేను ఈ సమయానికి అనుకూలంగా ఉన్నట్లుగా నేను కూడా సుందరకాండ పారాయణం చేశాను. నేను మొన్నతో అయిపోయింది. ఇవాళ శనివారానికి ఇవాళ పూర్తి చేసి ఇవాళ భగవంతుడికి కొబ్బరికాయ కొట్టడం అలాంటి చిన్న ఆ పూజా కార్యక్రమం కూడా పూర్తి చేసుకున్నాను. అక్కడ నా సుందరకాండ పూర్తి అయింది. ఇక్కడ నేను సుందరకాండ మొదలు పెడుతున్నాను. అది శతయోజన విస్తీర్ణం సముద్రం మకరాలయం నిలంఘయేషు ఆనంద సందోహో మారుతాత్మజః. ఇంకా ఆయన చెప్పాడు కదా, నేను వెళ్తాను, తప్పకుండా నేను వెళ్ళి చూసి వస్తాను, సీతాదేవిని చూసి వస్తాను, రావణాసురుణ్ణి నేను చంపేస్తాను, కావాలంటే ఆ లంకనే కావాలంటే పెకలించుకుని నా చెడం చేతి మీద పెట్టుకుని నేను తీసుకొస్తాను అని చెప్పాడు కదా అని చెప్పి ఆ ఉత్సాహంతో చెప్తున్నాడు. ఆయన వెళ్ళాడు అనమాట. అది దానికి ఇంకా ఎలాంటిది? అది శతయోజన విస్తీర్ణం సముద్రం మకరాలయం. మకరాలయం అంటే మొసళ్ళు, తిమింగలాలు ఇట్లాంటివన్నీ ఉండేది. నిలంఘయేషురానంద సందోహో. దాన్ని ఎలాగైనా సరే లంఘించడం అనమాట. ఆ లంఘించుతాను, నేను తప్పకుండా లంఘిస్తానని దానికి ఉద్యమించి దానికి మొదలుపెట్టి అప్పుడు ఆయన ఏమనుకున్నాడు? ధ్యాత్వా రామం పరాత్మానం ఇదం వచనమబ్రవేత్. పరాత్పరుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి ధ్యాత్వా స్మరించి, పశ్యంతు వానరాః సర్వే గచ్చంతం మాం హి విహాయస. విహాయసం అంటే ఆకాశం. అప్పుడు ఇంకా ఏమిటిట, ఎట్లా వెళ్తాట ఆయన? అమోఘం రామ నిర్ముక్తం మహాబాణమివాభిభాః. రాముడి చేత నిర్ముక్తమైనటువంటి, వదిలిపెట్టబడినటువంటి అమోఘమైనటువంటి బాణం ఉందే, ఆ మహాబాణం లాగా నేను ఆకాశంలో సాగిపోతాను. రాముడు వదిలిపెట్టబడిన బాణంలాగా నేను ఆకాశంలో దూసుకుపోతాను. దూసుకుపోయి అక్కడ అలాంటి నన్ను ఈ వానరులందరూ మీరందరూ చూదురుగాక అన్నాడు. వెళ్తూ చెప్పి కృతార్థో అహం పునః పశ్యామి రాఘవం. ఇవన్నీ చేసి సీతాదేవిని చూసి నేను అప్పుడు తిరిగి మళ్ళీ రాఘవుని నేను దర్శించుకుంటాను. శ్రీరామచంద్రుని నేను పునః పశ్యామి, తిరిగి మళ్ళీ నేను చూసుకుంటాను ఆయన్ని. ప్రాణ ప్రయాణ సమయే యస్య నామ సకృత్ స్మరన్. అంటే ఏమిటి? ప్రాణాలు విడిచిపెట్టే సమయంలో కూడా నేను అసలు ఎవరైనా సరే ఆ మహానుభావుడు, ఏ మహానుభావుని నామాన్ని స్మరించి ఈ సంసార సముద్రాన్ని దాటి వెళ్తారో, అంటే చూడండి, ఈయన ఇప్పుడు ఈ మామూలు సముద్రాన్ని దాటి వెళ్ళటంలో సమయంలో శ్రీరాముడిని స్మరిస్తూ ఇంకోటి ఏమంటున్నాడు? మామూలు మనుష్యుడు ఈ సంసార సముద్రాన్ని దాటేటప్పుడు ఏ రాముడి యొక్క, ఏ మహానుభావుడి యొక్క పేరు తలుచుకుంటే అతి అవలీలగా ఈ సంసార సముద్రాన్ని దాటి ఆ పరమపదాన్ని చేరతారో అలాంటి రాముడి దూతని నేను.
ఏ రాముడి పేరైతే తలుచుకుంటే సంసార సముద్రాన్ని ఇలా దాటేస్తారో ఆ రాముడి యొక్క దూతను నేను. ఇంకా నాకేమిటి, నేనెందుకు చేరలేను? నరస్తీర్వా భవాంబోధిసా భవాంబోధి అపారం యాతి తత్పదం కిం పునస్తస్వ దూతో అహం తదంగా అంగుళే ముద్రికా. అట్లాంటి నేను రాముడి దూతనయ్యి ఉండి అందులో శ్రీరాముడి యొక్క అంగుళి యొక్క ఆ అంగుళి ముద్రిక ఉందే అది కూడా నాకు ఇచ్చాడు ఆయన. కాబట్టి అది నేను తీసుకెళ్తున్నటువంటి నాకు ఇంకా తిరిగి నేను తప్పనిసరిగా ఈ అతి సామాన్యమైనటువంటి ఈ సముద్రాన్ని నేను దాటేస్తాను. తమేవ హృదయే ధ్యాత్వా లంఘయామి అల్పవారిధం. ఈ అల్పవారిధిని, ఈ అతి సామాన్యమైనటువంటి ఈ సముద్రాన్ని నేను నిన్ను మనసులో పెట్టుకుంటే ఇలా ఇలా దాటేస్తాను. ఇత్యుక్త్వా హనుమాన్ బాహూ ప్రసార్యాయత పాలధి. అట్లా అనుకొని ఇలా రెండు చేతులు బాహువులు ఇట్లా ముందుకు చాచాట. ఆయన ఎగరటానికి సిద్ధపడుతూ ఆయన యొక్క తోకని పైకి ఇట్లా నిటారుగా పైకెత్తాట. అట్లా పైకెత్తాట అంటే ఆయనని మనం మనసులో ఊహించుకోవాలి. ఆ కొండ మీద నిలబడి రెండు కాళ్ళు అలా కింద తన్ని పెట్టి ఆ రెండు చేతులు ముందుకిలా చాచి తోకని పైకెత్తి అట్లా పైకెత్తిన అలాంటి ఆ హనుమంతుడి యొక్క స్వరూపాన్ని మనం అందరం మనసులో పెట్టుకుంటే మనకి వెంటనే కనపడతాడు ఆ ఆంజనేయ స్వామి. ఎలా వెళ్తున్నాడు అనే సంగతి మనకి వెంటనే మన దృష్టికి ఆనుతుంది. రుజుగ్రీవో ఊర్ధ్వదృష్టి సన్నాకుంచిత పదద్వయ. ఆ రెండు కాళ్ళు నేలకి ఇక్కడ మోపి ఒక్కసారిగా దక్షిణాభిముఖస్తూర్ణం ఉప్లువే అనిల విక్రమ. ఆ దక్షిణాభిముఖం, దక్షిణ వైపు వెళ్ళాలి. ఈయన ఇక్కడ ఉన్నాడు, దక్షిణ వైపు సముద్రం, సముద్రం ఈ చివరి నుంచి ఆ చివరికి ఉంది అంటే సముద్రం వైపుకి అటువైపుకి దాటాలి కాబట్టి అటువైపు వెళ్ళాడు, లంఘించాడు. ఆకాశాత్వరితం దేవైర్వీక్ష్యో వీక్ష్యమాణో జగామసః. ఆకాశం నుంచి దేవతలందరూ వీళ్ళని పరిచి చూస్తూనే ఉన్నారు ఈయన్ని. అతను అతి వేగంగా వెళ్ళిపోయాడు. సృష్ట్వా అనిలసుతం దేవా గచ్చంతం వాయువేగతః. దేవతలందరూ చూస్తుంటే ఈ అనిలసుతుడు, వాయుసుతుడైనటువంటి ఈ మారుతి ఈయన వాయువేగంతో బయలుదేరి వెళ్ళిపోయాడు. పరీక్షణార్థం సత్వస్వ వానరస్యేదమబ్రువన్ గచ్చత్యేష మహాసత్వో వానరో వాయు విక్రమ. ఇంతటి వాయువుతో సమానమైనటువంటి విక్రమం ఈయనకి ఎన్ని ఉన్నది, ఇంత బలం ఉన్నది, కానీ ఈయన ఈ పని చేయగలడా అని దేవతలకి అనుమానం వచ్చిందిట. ఇంత బలశాలి కదా, ఈ లంకలోకి ప్రవేశించడానికి ఈయనకి శక్తి ఉన్నదా, ఈయన బలాన్ని ఎలా మనం తెలుసుకోవాలి అని దేవతలు పరీక్షిద్దాం అనుకున్నారు. అని ఏం చేశారు వీళ్ళు, లంకాం ప్రవేష్టుం శక్తో వా నవా జానీమహే బలం ఏవం విచార్య నాగానాం మాతరం సురసాభిధాం. ఇట్లా అనుకొని నాగమాత, నాగుల యొక్క మాత అయినటువంటి ఒక మహా గొప్ప దేవస్త్రీ, ఆవిడ పేరేమిటి, సురస. ఆ సురసాని ఆవిడ్ని అడిగాట. అబ్రవీద్ దేవతా బృంద కౌతూహల సమన్విత. చాలా ఎక్కువ కుతూహలంతో వీళ్ళు వీళ్ళు అడిగారు అనమాట ఆ దేవతని. ఎవరిని, ఆ సురసని. గచ్చం త్వం వానరేంద్రస్య కించిద్ విఘ్నం సమాచర. కొంచెం ఆయనకి విఘ్నం కలిగించమ్మా, వెళ్ళి ఈయన్ని పరీక్షిద్దాం, కొద్దిగా నువ్వు విఘ్నం కలిగించు. జ్ఞాత్వా తస్య బలం బుద్ధిం పునరేహి త్వరాన్విత ఇత్యుక్త సాయయౌ శీఘ్రం హనుమద్విఘ్న కారణాత్.
ఈ హనుమంతుడికి విగ్రహం కనుక మనం కలిగిస్తే అప్పుడు ఈయన ఆ విగ్రహాన్ని ఎలా దాటుతాడో, అది ఆయన యొక్క బుద్ధి ఎలాంటిదో, ఆయన బలం ఎంతో ఇది మనకి తెలుస్తుంది అని పంపించారు. ఆవృత్య మార్గం పురతః పీడిత భక్ష్య, నువ్వు నాకు ఆహారంగా నిన్ను నాకు ఆహారంగా పంపించారు. తామాహ హనుమాన్ మాతరహం రామస్య శాసనాత్. అప్పుడు హనుమంతుడు ఏమన్నాడు, అమ్మా నువ్వు నిజంగా ఆ మాట కరెక్టే, కానీ రాముడు నాకు శాసనం ఇచ్చాడు, వెళ్ళి సీతాదేవిని చూసి రమ్మన్నాడు. కాబట్టి నేను ఆ పనికి మీదకి వెళ్తున్నాను, జానకీదేవిని చూడటానికి వెళ్తున్నాను. గచ్చామి జానకీం ద్రష్టుం, వెళ్తున్నాను కదా, జానకీం ద్రష్టుం, జానకిని చూసి పునరాగం యసత్వర, వెంటనే వచ్చేస్తాను. రామాయ కుశలం తస్యాః కథయిత్వా తత్వదాననం. అప్పుడు ఈ వార్తని రాముడికి చెప్పి, రామాయ కుశలం తస్యాః కథ, ఆయనకి మరి అది నేను వెళ్ళొచ్చిన పని చెప్పాలి కదా, చెప్పి అప్పుడు నీ యొక్క ఆననం తత్వ ఆననం దాంట్లోకి నీ నోట్లోకి ప్రవేశిస్తాను అన్నాడు. కాబట్టి నాకు దారి వదిలిపెట్టు. నివేక్షే దేహిమే మార్గం సురసాయై నమోస్తుతే. అమ్మా ఓ సురసాదేవి, నాకు మార్గం ఇచ్చి నన్ను వెళ్ళని అని నమస్కారం చేశాడు. ఇత్యుక్త్వా అంటే ఇక్కడ ఇత్యుక్త్వా పునరేవాహ సురసా క్షుధితాస్మ్యహం. సురస ఒప్పుకోల, అవన్నీ లాభం లేదు, నేను ఆకలితో ఉన్నాను. క్షుధితాస్మి అహం, క్షుధితాస్మి అహం, నేను ఉన్నాను అలా ఆకలితో, ఇవన్నీ లాభంలా, నువ్వు నాకు రా, ముందు నేను తినడం, నువ్వు బయటికి వెళ్ళిపోవడం అవన్నీ సంగతులు నాకు తెలియదు, ముందు నా నోట్లోకి ప్రవేశించు. ప్రవిశ్య గచ్చమే వక్త్రం నో చేత్వాం భక్షయామ్యహం ఇత్యుక్త్వా హనుమానాః ముఖం శీఘ్రం విదారయ. ఇంకా అది ఎప్పుడైతే ఆవిడ అలా అందో, హనుమంతుడు అన్నాడు, అయితే సరే నీ నోరు తెరు అన్నాడు. నోట్లోకి ప్రవేశించమంటున్నావు కదా, నోరు తెరు అన్నాడు. ప్రవిశ్య వదనం తేజ్య గచ్ఛామి త్వరయాన్వితః ఇత్యుక్త్వా యోజనాయామదేహో భూత్వా పురః స్థితః. ఈయన తన శరీరాన్ని ఒక యోజనను ఎత్తు పెంచేశాడు. పెంచేటప్పటికీ నిలబడ్డాడు ఆవిడ ఎదురుగుండా, నోరు తెరమ్మని అడిగి. దృష్ట్వా హనుమతో రూపం సురసా పంచయోజనం. సురసాదేవి ఈయన చూసి 5 యోజనాలుగా పెంచింది తన నోరు. ముఖం చకార హనుమాన్ ద్విగుణం రూపమాదదత్. ఇంకా ఇది చూసేటప్పటికి హనుమంతుడు దానికి ద్విగుణం అయ్యాడు, అంటే 10 యోజనాలు పెంచాడు అనమాట, రెట్టింపు రూపాన్ని ధరించాడు. తతశ్చకార సురసా యోజనానాం చ 20 యోజనాలు అయిందిట. అప్పుడు 20 యోజనాలు. వక్త్రం చకార హనుమాన్ 30 యోజన సంహితిం. 30 అంటే 30 యోజనాలకి పెంచాడు, తన యొక్క రూపాన్ని పెంచుకున్నట్ట ఆంజనేయుడు. తతశ్చకార సురసా 50 యోజనాయుతం. ఇది చూసిన తర్వాత సురస 50 యోజనాల యొక్క దేనికి యోజనాయతం, అట్లా ఆవిడ తన నోరుని అంతగా పెంచిందనమాట. వక్త్రం తదా హనుమాంస్తు బభూవ అంగుష్ట సన్నిభా. ఇది చూసిన తర్వాత ఈ ఆంజనేయుడికి అర్థమైంది ఇది లాభం లేదని, వెంటనే అతను అంగుష్ట మాత్రం అంటే బొటన వేలంతటి వాడిగా అతను అయిపోయాట. అయిపోయి ప్రవిశ్య వదనం తస్యా పునరేత్య పురఃస్థిత. ప్రవిశ్య ఆయన ఆవిడ యొక్క వదనం నోట్లోకి, ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించాడు. బొటన వేల ఇంత అయిపోయాడు చిన్న, ఒక్కసారిగా వెంటనే బయటకు వచ్చేసాడు. ఎప్పుడు ఆవిడ 50 యోజనాల నోరు ఒక్కసారిగా దించుకొని ఈ హనుమంతుడిని మింగాలి అంటే దానికి సమయం పడుతుంది కదా, ఆ సమయం పట్టే లోపల తను
అంత చిన్నవాడైపోయి ఆ దాంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చేసాడు. వదిలేసి వచ్చి పునరేత్య పురఃస్థిత ఎదురుగుండా నిలబడ్డాడు. ప్రవిష్టో నిర్గతో అహం తే వదనం దేవి తే నమః. నేను వచ్చానమ్మా, లోపలికి వెళ్ళాను. నిర్గతో అహం, నేను మళ్ళీ బయటికి కూడా వచ్చాను. నీ తే వదనం, నీ యొక్క నోట్లోకి వెళ్ళొచ్చాను. దేవితే నమః, నీకు నమస్కారం. ఏవం వదనం దృష్ట్వా సా హనుమంతమథాబ్రవీత్ గచ్చ సాధయ రామస్య కార్యం బుద్ధిమతాం వరా. చాలా సంతోషించింది ఆవిడ. సంతోషించి వెళ్ళు, పోయిరా, గచ్చ వెళ్ళు, సాధయ రామస్య కార్యం, రాముడి యొక్క పనిని నువ్వు చక్కగా నిర్వర్తించుకొని రా. ఓ బుద్ధిమంతుడా వెళ్ళు. దేవై సంప్రేషిత అహం తే బలం జిజ్ఞాసుభి కపే. దేవతలు నీ యొక్క బలం తెలుసుకోవడానేటువంటి జిజ్ఞాసతోటి నన్ను పంపించారయ్యా ఇక్కడికి. దృష్ట్వా సీతాం పునర్గత్వా రామం ద్రక్ష్యసి గచ్చ భో. నువ్వు వెళ్తావు, వెళ్ళి తప్పకుండా సీతాదేవిని చూస్తావు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళి రాముడిని కూడా చూస్తావు. కాబట్టి ఏం పర్వాలేదు, వెళ్ళు అని ఆవిడ ఆశీర్వదించి పంపించింది. ఇత్యుక్త్వా సాయయౌ దేవలోకం వాయుసుతః పునః. ఇంకా ఆవిడ దేవలోక మార్గంలో ఆయన బయలుదేరాడు. జగామ వాయు మార్గేణ గరుత్మానివ పక్షిరాట్. పక్షిరాజేంద్రుడైనటువంటి ఆ గరుత్మంతుడిలాగా ఆయన కూడా అలా వెళ్తున్నాట. ఈవిడేమో ఇంకెందుకు, తన యొక్క ఆవిడ దేవమాత కదా, ఆవిడ నాగమాత, ఆవిడ వెళ్ళిపోయింది దేవలోకానికి, తిరిగి వెళ్ళిపోయింది. సముద్రోప్యాహ మైనాకం మణికాంచన పర్వతం గచ్చత్యేష మహాసత్వో హనుమాన్ మారుతాత్మజ. అట్లా వెళ్తుంటే సముద్ర మధ్యంలో మణికాంచన పర్వతం, ఆ బంగారు శిఖరాలతో ఉన్నటువంటి మణులతో ఉండేటటువంటి ఒక పర్వతం. ఎవరు ఆ పర్వతంతో ఉన్నటువంటి మైనాకుడు సముద్రంలోంచి పైకి వచ్చాడు. వచ్చి గచ్చత్యేష మహాసత్వో హనుమాన్ మారుతాత్మజ. ఇలా అంటున్నాడు. హనుమాన్, ఓ మారుతాత్మజుడా, నేను చెప్తున్నాను విను. రామస్య కార్యసిద్ధ్యర్థం తస్య త్వం సచివో భవ సగరైర్వర్ధితో యస్మాత్ పురాహం సాగరో అభవం. ఒకప్పుడు సముద్రుడు చెప్తున్నాడు అనమాట ఈయనకి, మైనాకుడికి. ఇతను వెళుతున్నవాడు ఏమిటి, మహాసత్వుడు అని, మహాబలం కలిగినటువంటి వాడు, వాయుసుతుడు హనుమానుడు, రామకార్య సిద్ధికై వెళ్తున్నాడు, అతనికి నువ్వు సహాయం చెయ్యి అని సముద్రుడు చెప్పాడు. ఎందువలన, పూర్వకాలంలో సగర చక్రవర్తి యొక్క కొడుకులున్నారే, వాళ్ళ చేత ఇది తవ్వబడి నేను సాగరుణ్ణి అయ్యాను. కాబట్టి మరి నాకు ఆ సగరుడు ఇక్ష్వాకు వంశపు వాడు, కాబట్టి ఆ వాళ్ళకి నేను సహాయం చెయ్యాలి. కాబట్టి నువ్వు తప్పకుండా వెళ్ళు అని ఆయన సహాయం చెయ్యని సముద్రుడు మైనాకుడితో చెప్తే, మైనాకుడు ఇప్పుడు ఇంక చెప్తున్నాడు, ఆ సగర వంశంలోనే ఈ దాశరథి జన్మించాడు, అతని యొక్క పని కోసమే, కార్యార్థమే ఈ కపివరుడు వెళ్తున్నాడు. కాబట్టి నువ్వు వెంటనే పైకి వెళ్ళు, బయట సముద్రంలోంచి బయటికి వచ్చి ఆయనకి కాస్త విశ్రాంతిగా నిలబడు అని మైనాకుడికి సముద్రుడు చెప్పాడు. చెప్తే దానికి ఈయన, ఈ మైనాకుడు సమ్మతించి పైకి వచ్చాడు. త్వముత్తిష్ట జలాతూర్ణం త్వయి విశ్రమ గచ్చతు తథేది ప్రాదురభూజ్జల మధ్యాన్ మహోన్నత. జల మధ్యంలో మహోన్నతంగా ఆయన పైకి వచ్చాడు. నా మీద విశ్రమం, కాసేపు విశ్రమించి వెళ్ళవయ్యా అని అడుగుతున్నాడు. నానా మణిమయై శృంగై తస్యోపరి నరాకృతి. నరాకృతి మానవ రూపంలో అతను ఈ నానా మణిమయాలతోటి ఉన్నటువంటి శృంగాలు
అంటే గిరి శిఖరాలతోటి ఉన్నటువంటి వాడు నరాకృతి దాల్చి ప్రాహయాంతం హనుమంతం మైనాకో అహం మహాకపే, నేను మైనాకుణ్ణి ఇలాంటి వాడిని. ఇంకా ఒకసారి కాసేపు ఇక్కడ సముద్రేణ సమాధిష్ట తద్విశ్రామాయ మారుతే, ఇక్కడ కాసేపు నువ్వు విశ్రమించు. ఆగచ్చ అమృత కల్పాని జగ్ధ్వా పక్వ ఫలాని చ, నీకు నేను ఎన్నో మంచి మంచి పక్వమైనటువంటి పండిన ఫలాలు ఇస్తాను, అవి నువ్వు తినచ్చు. చక్కగా తిని నువ్వు కాసేపు విశ్రమించి వెళుదు కానీ. దానికి ఆ మాటకి ఆంజనేయుడు ఇట్లా మళ్ళీ చెప్తున్నాడు. విశ్రమ్యాత్ర క్షణం పశ్చాత్ గమిష్యసి యథా సుఖం ఏవముక్తో అథ తం ప్రాహ హనుమాన్ మారుతాత్మజః గచ్చతో రామకార్యార్థం భక్షణం మే కథం భవేత్ విశ్రామో వా కథం మే స్యాద్ గంతవ్యం త్వరితం మయా, నేను త్వరగా వెళ్ళాలయ్యా, నేను ఇక్కడ విశ్రాంతిగా కూర్చుంటే ఎలా అవుతుంది నాకు? నేను ఇప్పుడు పళ్ళుది కాదు తింటాం కూర్చోనా నీ దగ్గర, నేను రామకార్యం మీదకి వెళ్తున్నాను.